ఈ రోజు మనం ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్. 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. మనం పాత బాస్మతి బియ్యం తీసుకుంటే దమ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. బియ్యం ఉడికిన తర్వాత చాలా పొడుగ్గా వస్తుంది రైస్. మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మటన్ పెద్ద పీసులు అయితే బిర్యానీకి చాలా బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1.5 గంట నూనె వేసుకోవాలి. నూనె ఎప్పుడైనా ఎక్కువగా కానీ తక్కువగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. వేడైనాక మటన్ని వేసుకొని గంటతో కలుపుకోవాలి. మటన్లో నీళ్లు ఉడతాయి కాబట్టి మనం ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా వేయకూడదు. మటన్లో నీళ్ళంతా వినికిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గంటతో బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని 1 గంట కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు తక్కువ కారం తినే పని అయితే తక్కువ వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొక్క సగం మునిగేంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ పెట్టుకోవాలి. ముదురు కూర అయితే 5 విజిల్స్ పెట్టుకోవాలి. అదే లేత మటన్ అయితే 3 విజిల్స్ పెట్టుకోవాలి. స్టవ్ మీద దబరి పెట్టుకొని 2.5 గంట నూనె వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కరిగినాక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, పట్ట, లవంగాలు, యాలక్కాయలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, పండ పువ్వు, సాజీరా వేసుకోవాలి. మేము చెప్పిన ప్రతిదీ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదిక్ ప్లస్ డైజెషన్ కూడా చాలా మంచిది. బిర్యానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది. 4 మీడియం సైజ్ ఎర్రగడ్డలు వేసుకొని తొందరగా యాగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ మూత పెట్టుకొని తొందరగా మగ్గుతుంది. ఎర్రగడ్డలు అనేది ఎర్రగా అవ్వాలి, ఎర్రగా వేయించుకోవాలి. 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు తక్కువ కారం తినే పనైతే తక్కువ వేసుకోండి. వేగినాక 1/2 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మన ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుదీనా వేసుకొని వేగినాక కొంచెం కొత్తిమీర వేసుకొని వేగనివ్వాలి. 3 మీడియం సైజు టమోటాలను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీదే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 గంటలు పెరుగు వేసుకొని గంటతో మాడకుండా కలుపుకోవాలి. నూనె పైకొచ్చేంత వరకు కూడా మగ్గనివ్వాలి. ఉడికిచ్చిన మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పైకొచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మనం 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాం. నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని బియ్యానికి మసాలా పట్టేలా కలుపుకోవాలి. బాస్మతి బియ్యం అనేది జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి సెన్సిబుల్ కాబట్టి ముక్కలుగా ఇరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ నీళ్ళని మనం వేడి నీళ్ళగా వేసుకుంటున్నాం. అలా వేసుకుంటే తొందరగా బిర్యానీ అవుతుంది. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా మటన్ని ఉడికించేప్పుడు కూడా కల్లుప్పు వేసుకున్నాం, ఇప్పుడు కూడా వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. గంటతో కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికినాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దబర పెట్టుకొని మరొక దబర్లో నీళ్లు తీసుకొని బిర్యానీ దబర మీద పెట్టుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. బిర్యానీ అవ్వంగానే మూత తీయకూడదు. కొంతసేపు అయినాక తీస్తే దమ్ బాగా అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ.